పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఎడ్యుకేషన్ సెక్టార్కి మనం 20 నుంచి 30% నిధులు కేటాయించమంటున్నాం. వీళ్ళు 10% కూడా నిధులు కేటాయించట్లేదు. మరి విద్యారంగం ఎట్లా బాగుపడేది అనేది ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. కనీస వస్తువులు ఉండవు, సరిపడా టీచర్స్ ఉండరు, సరిపడా ఫ్యాకల్టీ ఉండరు, సరిపడా అసలు పుస్తకాలు ఇన్ టైం లేవు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. నీళ్లు ఉండవు, ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి సంబంధించి వాష్రూమ్లు ఉండవు, యూరినల్స్ ఉండవు, కనీస మంచినీళ్ళు కూడా ఉండవు, స్కూల్ గదులు ఉండవు, పాతపడ్డ బిల్డింగ్లు, వర్షం వస్తే గుడుస్తూ ఉంటుంటుంది, ప్లే గ్రౌండ్ ఉండదు, సిలబస్ ఇన్ టైంలో రాదు, సిలబస్ ఇన్ టైంలో పూర్తి చేయరు, టీచర్స్ అంతా సైడ్ బిజినెస్లో ఉంటారు ఉన్నోళ్ళు కూడా. ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే కనీస వస్తువులు ఉండవు, సైడ్ బిజినెస్లు, రియల్ ఎస్టేటు, గిరిగిర్లు, చిట్టీలు, బొట్టీలు, ఫైనాన్స్లలో ఉంటారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తే వాళ్ళ సొంత వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి. స్కూల్ గదిలో కూడా సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉంటుంటారు, సిలబస్ కంప్లీట్ చేయరు, 10th రిజల్ట్స్ దేవుడికి దండం పెట్టాలి. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఒకవైపు ఉన్నది, విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలు ఇంకొక వైపు, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తున్నాయి అనేది మనం చెప్పక తప్పదు. కనీస వస్తువులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఒక్కో స్కూల్కి అంటే యావరేజ్న 168 మంది విద్యార్థులు ఉన్నట్టుగా మనకు అగ్రిగేట్ చేసినప్పుడు అర్థం. కొన్ని స్కూళ్ళలో 10 మంది ఉండొచ్చు, కొన్ని స్కూల్లో 200 మంది ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో టీచర్స్ మనం చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు టీచర్స్కి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి దాంట్లో 29 రాష్ట్రాల్లో మనం 10వ స్థానంలో, 12వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చండీగఢ్లో ఒక్కొక్క స్కూల్కి అక్కడ ప్రభుత్వ విద్యారంగం బలోపేతంగా ఉందా, ఇంకా ప్రైవేట్ రంగం అక్కడ ఎంటర్ కాలేదు, వెనకబడిన రాష్ట్రం అది. చండీగఢ్కి సంబంధించి వచ్చినప్పుడు ఒక్కొక్క స్కూల్కి 1222 మంది స్టూడెంట్స్ ఉన్నట్టుగా మన లెక్కల ద్వారా తెలుస్తుంది. దేశంలో ఏదైతే ఉన్నదో 7,993 స్కూల్స్ ఉన్న పరిస్థితి. అందులో అంటే మూతపడ్డ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క స్కూల్కి 0 మంది విద్యార్థులు. అంటే దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు 7,993 స్కూల్స్లో ఒక్క స్కూల్లో కూడా ఒక స్టూడెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ 7,993 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోయినా కూడా టీచర్స్ 20,817 మంది టీచర్స్ ఉన్నారు. డిఈఓలు గాడిదలు కాస్తూ ఉన్నారు. సంబంధించిన విద్యాశాఖ గుడ్డి గుర్రాలకి పళ్ళు దొవుతున్నాయి. సో ఇది పరిస్థితి దేశవ్యాప్తంగా. ఏకోపాధ్యాయ పాఠశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక టీచర్, ఏకోపాధ్యాయ అంటే ఒక టీచరు. ఈ స్కూల్స్కు సంబంధించి వచ్చినప్పుడు 34 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు. అంటే 1:34 కదా, ఒక్క ఉపాధ్యాయుడికి 34 అగ్రిగేట్ వస్తుంది దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు. బాలికల ఎన్రోల్మెంట్ పెద్దగా పెరగలేదు, డ్రాప్ అవుట్స్ మాత్రం తగ్గలేదు అనొచ్చు. తగ్గలేదు అంటున్నారు, నిజంగా తగ్గలేదు చూడాలి. మళ్ళీ మహిళా టీచర్స్ 54% ఉన్నారు 100కి. సో ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ప్రైమరీ ఎడ్యుకేషన్, మధ్యంతర ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అనే విభాగాలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు ప్రభుత్వ విద్యారంగంలో 25 కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారు. సో ఇంత పెద్ద రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, భవిష్యత్ తరాలను తయారు చేసే సదవకాశం ఇది ఎన్ని దేశాలకు లేదు. కొన్ని దేశాల జనాభాతో సమానం 25 కోట్ల మంది పిల్లలంటే. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంత జాగ్రత్తగా నడిపించాలి విద్యారంగాన్ని. గుడ్డి గుర్రాలకు పళ్ళు దోవటం కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతూ ఉంది. ప్రస్తుతం 10,046 పాఠశాలలు మూతపడ్డాయి. భవిష్యత్తులో ఎన్ని మూతపడితే తెలియదు. సో ఇప్పటికే చెప్పినట్టుగా మౌలిక వస్తువులు లేకపోవటమే, 10th రిజల్ట్స్ దగ్గర నుంచి ఉపాధ్యాయుల కొరత, తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఇంగ్లీష్ మీడియం ప్రధానమైన. ఇప్పటికే త్రాగునీరు ఉండదు, టీచర్స్ సరిపడా ఉండడు, సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ కాదు, 10th రిజల్ట్స్ రావు. ఇక్కడ చదివినటువంటి వాళ్ళు IIT, IIIT పేరెంట్స్ ఐడియాస్కి రీచ్ కాలేకపోతున్నారు. ఇవన్నీ సమస్యలు అదనంగా ఉన్నాయి. సో అందుకోసం ఈ తొల బొప్పి కట్టిందంటే మీరు నమ్మండి. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితులు మనం దాటి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 476 ప్రైవేట్ స్కూల్స్ పెరిగినాయి. సో మీరు అర్థం చేసుకోండి, ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ విద్యారంగం మూతపడేటప్పుడు 10,046 స్కూల్స్ మూతపడ్డప్పుడు 476 స్కూల్స్ పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో.
సో ఇదే క్రమంలో ఎయిడెడ్ స్కూల్స్ 38, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు 476 ప్రైవేట్ స్కూల్స్ పెరిగినాయి. ఎయిడెడ్ స్కూల్స్ ఇందులో 38 ఎయిడెడ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ 7 మూశారు. అంటే వీళ్ళంతా అటు షిఫ్ట్ అయ్యారు. సో ఇది 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 39 రాష్ట్రాలను కలిపి చూసుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి. ఒకటి, విద్య పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. 25 కోట్ల మంది విద్యార్థులకి సంతోషంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది, ప్రైవేట్ సెక్టార్లో పెరుగుతూ ఉంది. దేశంలో ట్యూషన్ల కోసం, అంటే ప్రభుత్వ విద్యారంగంలో చదువుకున్న వాళ్ళు ట్యూషన్ల కోసం వాళ్ళు సరిగ్గా చెప్పక, క్వాలిఫైడ్ టీచర్స్ అంటారు, వాళ్ళు సరిగ్గా చెప్పక 2400 కోట్ల రూపాయలు ట్యూషన్లకు ఖర్చు చేస్తూ ఉన్నారు. కోచింగ్లకి, ట్యూషన్లకి. అంటే అప్ టు 10th నేను చెప్పేది. 2400 కోట్లు ట్యూషన్లకు ఖర్చు చేస్తున్నారంటే పిల్లల కాడ సరిగ్గా చెప్తారో లేదని ట్యూషన్లో చెప్పిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ విద్యారంగం ఎంత దరిద్రంగా ఉన్నదనేది ఇదే ఉదాహరణ. ఇది ఎందుకంటే అందరూ చెప్పరు, ప్రైవేట్కి పంపిస్తున్నారని, రేషన్ కార్డులను కట్ చేస్తారనే భయం సర్వేకి వచ్చిన వాళ్ళకి. సో ఇది నామినలే, ఇంకెంతకు 2-3 రేట్లు అదనంగా కూడా ఉండొచ్చు ట్యూషన్లకు సంబంధించి. సో 2025లో తెలంగాణ రాష్ట్రంలో 2000 స్కూల్స్ దాకా మూతపడ్డాయి. సో 78% స్కూల్స్ 100% లోపే స్టూడెంట్స్ ఉన్నారు. 35% స్కూల్స్ 30 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్రధాన కారణం ఎప్పుడు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఉపాధ్యాయుల కొరత, తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఇంగ్లీష్ మీడియం, 10th రిజల్ట్స్, మౌలిక వస్తువుల కల్పన, వీటన్నిటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో వీటిని అధిగమించి ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాండి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్వేషన్. థ్యాంక్ యూ అన్నాడు.